హలో ఆల్. సో ఈరోజు లాస్ట్ వీడియోలో నేను హ్యాబిచువల్ ఫంక్షన్స్ అన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి లేదా విచ్ ఇస్ ఆల్సో కాల్ ప్రెజెంట్ ఇండెఫినెట్ టెన్స్కి వస్తాయని చెప్పానా. అందరూ ఓన్లీ హ్యాబిచువల్ ఫంక్షన్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకొక ట్రిక్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏమైనా ఈవెంట్స్ అనేవి మన ఫ్యూచర్లో షెడ్యూల్ అయ్యాయి అనుకోండి. చూడండి, ఇక్కడ ఫర్ ఈవెంట్స్ షెడ్యూల్డ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్, అవి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇది చాలా వరకు తెలీదు. మై స్కూల్ ఓపెన్స్ నెక్స్ట్ వీక్ అంటే ఒక ఈవెంట్, స్కూల్ అనేది ఓపెనింగ్ అవుతుంది, ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ అవుతుంది. సో ఇలాంటి సెంటెన్సెస్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకే వస్తాయి. ద థర్డ్ సెమిస్టర్ బిగిన్స్ నెక్స్ట్ మంత్ థర్డ్ సెమిస్టర్ బిగిన్ అవుతుందంట. సో ఇది కూడా ఒక ఈవెంట్, అది ఫ్యూచర్లో షెడ్యూల్ అయింది. సో ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్కే వస్తాయి. ఇప్పుడు హిస్టారికల్ ప్రెజెంట్ అంటే మనకి హిస్టరీ చాలా ఉంది కదండి, ఆ హిస్టరీలో జరిగినవన్నీ మనకు తెలుసు. పోనీ అది అలా పక్కన పెడితే నరేషన్ అంటే ఏంటండి? ఇప్పుడు నేను మీకు నరేట్ చేస్తున్నా, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్తారు కదా, లైక్ స్టోరీ టెల్లర్స్. అలాగా నేతాజీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్స్ ఈ సినిమా స్టోరీ ఎలా చెప్తారో, నేతాజీ ఎంటర్స్ అండ్ అడ్రసెస్ ద ఇండియన్ సోల్జర్స్ అంటే నేతాజీ వెళ్ళి అడ్రస్ చేస్తున్నారంట ఇండియన్ సోల్జర్స్ని అనేది మనం ఇప్పుడు నరేట్ చేస్తున్నాం కదా, నేను చెప్తున్నాను కదా. సో ఇలా నరేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఈ నరేషన్స్ యొక్క సెంటెన్సెస్ని కూడా హిస్టారికల్ ప్రెజెంట్ టెన్స్ అనే అంటాం అవి దాంట్లో. సో ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకే వచ్చేస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, నౌ అర్జున్ షూట్స్ ఆరోస్ ఎట్ భీష్మ. సో ఇక్కడ ఇప్పుడు అర్జున్ ఏం చేస్తున్నాడో నువ్వు ఆల్రెడీ నరేట్ చేస్తున్నావు. ఇది కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్సే. సో మీకు లాస్ట్ వీడియోతో కంపేర్ చేస్తే నేను 3 పాయింట్స్ చెప్పానండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి రావాలంటే జస్ట్ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి, హ్యాబిచువల్ ఫంక్షన్ అయి ఉండాలి. ఇంకొకటి, ఫర్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ ద ఫ్యూచర్లో షెడ్యూల్ అయిన ఈవెంట్స్ అయి ఉండాలి. ఇంకొకటి, హిస్టారికల్ ప్రెజెంట్ టెన్స్ అయి ఉండాలి. సో ఈ 3 ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు వెంటనే ఒక సెంటెన్స్ చూసిన వెంటనే లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఆ సెల్డమ్, ఆఫెన్, అలా ఆల్వేస్ లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఓహో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మీకు తెలిసిపోతుంది. ఇలా ఈవెంట్స్ ఏమైనా నియర్ ఫ్యూచర్లో షెడ్యూల్ అయితే ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మీకు తెలుస్తుంది. ఇలా ఎవరైనా నరేట్ చేస్తున్నప్పుడు ఈ నరేషన్ యొక్క వర్డ్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మీకు ఈజీగా తెలుస్తుందండి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద మీకు అయితే ఒక మ్యాక్సిమం ఐడియా కాకపోయినా దాదాపు వరకు మీకు ఐడియా వచ్చేసింది. సో నెక్స్ట్ టెన్సెస్ గురించి, వాటి యొక్క ట్రిక్స్ గురించి చెప్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి టు మై ఛానల్. నేను మీకు కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాతో పాటు యూ కెన్ ఆల్సో ప్రిపేర్ ఫర్ SSC 2025. థ్యాంక్ యూ ఆల్.